వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేస్తునని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మనం బంధకంలో ఉన్నాం, రోగంలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, కరువులో ఉన్నాం, శత్రువుల చేత టెన్షన్ పడిపోతూ ఉన్నాం, అప్పుల చేత టెన్షన్ పడిపోతూ ఉన్నాం, కేసుల చేత టెన్షన్ పడిపోతూ ఉన్నాం. అయినను ఇలాంటి బంధకాలన్నిట్లో మనం పడి ఉండి దేవుని పట్ల నిరీక్షణ, దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల భయము, దేవుడంటే ప్రీతి, దేవుడంటే తప్పకుండా నాకు ఆయన శక్తిని, ఆయన బలాన్ని నాకు ఇస్తాడన్న నిరీక్షణతో మనం ముందుకు కొనసాగుతున్న కారణం చేత దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, నిరీక్షణ గలవారలారా, విశ్వాసం గలవారలారా, మీకు రెండంతలు నేను మేలు చేస్తానని శుభదినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ప్రియులారా, భక్తి కలిగిన వారికి, విశ్వాసులకు, సేవకులకు, ప్రార్థనా పరులకు ఇది ఒక అడ్డుపండగా ఉంటుంది. అయితే భక్తి కలిగిన వారు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎలాగున దేవుని మీద నిరీక్షణ కలిగి విశ్వాసముతో ముందంజ వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారో, దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా నిరీక్షణ గల వారమే మనం ముందుకు కొనసాగుతున్న కారణం చేత దేవుడు రెండంతల మేలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు రెండంతలుగా మేలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉదాహరణకు భక్తుడైనటువంటి యోబు బంధకములలో పడి ఉన్నాడు, మరణములో పడి ఉన్నాడు, రోగముతో పడి ఉన్నాడు, అవమానముల చేత పడి ఉన్నాడు, కుర్రుపులతో పడి ఉన్నాడు, దుర్వాసనతో పడి ఉన్నాడు, హేళన చేయబడుతున్నాడు, పనివారి హేళన చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నిరీక్షణ విడవకుండా దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్న కారణం చేత భక్తుడైన యోబును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా ఎన్నో విషయాల్లో మనం బంధకాల్లో పడి ఉంటాం. లేక అపవాది కలిగించేటువంటి కీడులు మన మీద ప్రయోగం చేస్తూ ఉంటాడు అపవాది. కానీ మన హృదయంలో ఉన్నటువంటి నిరీక్షణను, మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసమును అపవాది పడగొట్టలేడు. ప్రియులారా, దానిని తీసివేయలేడు. ఆ శక్తి, ఆ బలం, ఆ ప్రభావం మనలో ఉండుట చేత దేవుడు మనము పడుతున్నటువంటి బంధకాలు, బాధలు, వేదనల కంటే కూడా మన హృదయంలో నిలిచినటువంటి నిరీక్షణను, విశ్వాసమును దేవుడు చూచి రెండంతలుగా ఆశీర్వదిస్తానని శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే చాలాసార్లు బంధకంలో పడి ఉన్నప్పుడు చాలామంది దేవుని పట్ల నిరీక్షణ కోల్పోతూ ఉంటారు, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు, ప్రార్థన కోల్పోతూ ఉంటారు, దేవుని సన్నిధిలో అడుగుపెట్టడం కోల్పోతూ ఉంటారు, దేవుని యొక్క లేఖనాలను మర్చిపోతూ ఉంటారు. కానీ ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని పట్ల నిరీక్షణ ఉంచిన కారణం చేత నిరాశకు గురి కాకుండా దేవుని మీద ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన చిత్తం నా జీవితంలో నెరవేరుస్తాడన్న నిరీక్షణతో ముందుకు కొనసాగుతున్న కారణం చేత దేవుడికి రెండంతలు మేలు చేస్తానని శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగూ విద్య, బుద్ధి,
ఎగ్జామ్స్, జాబ్స్, ప్రమోషను అన్ని విషయంలో దేవుడు నీకు రెండంతల ద్వారాలు తెరవబోతున్నాడు. నీ కొరకు దేవుడు జీవోలు మార్చబోతున్నాడు, అధికారులను మార్చబోతూ ఉన్నాడు. అలనాడు భక్తులైనటువంటి మొర్దెకై ఎస్తేరులు ప్రార్థన చేసినప్పుడు రాజు యొక్క శాసనమును కూడా త్రిప్పివేయగలిగినటువంటి సమర్థత వారు సాధించారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు రెండంతలు మేలు చేయడానికి శాసనములను దేవుడు త్రిప్పివేయబోతూ ఉన్నాడు, జీవులను మార్చబోతూ ఉన్నాడు, అధికారులను త్రిప్పివేయబోతూ ఉన్నాడు, అధికారుల శాసనములను కూడా దేవుడు తిప్పివేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నీకు సంపూర్ణ ఆయుష్ను, ఆయురారోగ్యమును దేవుడు కలుగచేసి నీకు కలగబోతున్నటువంటి సమస్త కీడులను తొలగించి సంపూర్ణమైన ఆయుష్ను, ఆయురారోగ్యమును అనుగ్రహించి ప్రేమించి ఇచ్చిన గర్భఫలమును ఆశీర్వదించి చక్కటి కుమారులను, కుమార్తెలనిచ్చి దీవించి రక్తాన్ని వృద్ధిపరిచి కణాలను పెంచి సమస్త ఆపరేషన్లు అన్నిట్లో కూడా దేవుడు కృప చూపించి అర్రీకాలం మొదలుకొని నన్నేటి వరకు ఆయన గాయపడిన హస్తముతో నిన్ను ముట్టి స్వస్థపరిచి రెండంతలు నీకు మేలు చేయాలని నీ వివాహ విషయంలోనూ, అలాగూ నీ ఇంటి విషయంలో, పొలం విషయంలో, నీ ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు గొప్ప కృపను చూపించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి రెండంతల ఆశీర్వాదాన్ని, శుభమును, క్షేమను పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా మీరుండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృపగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా అని పిలుస్తున్న తండ్రి, మీకు స్తోత్రాలు. మీకు నేను రెండంతల మేలు చేస్తానని మాట్లాడిన దేవా, మీకు కోట్లాది వందనాలు. ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీ బిడ్డలందరినీ ఆశీర్వదించి సరిహద్దులను విశాలపరిచి కుడి విడలను విస్తరింపజేసి మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ రెండంతల మేలుల చేత మీ బిడ్డలను తృప్తిపరుస్తూ మహిమ పొందమని, వారి ప్రయాణాల్లో రాకపోకల్లో కాపుదల దయచేయమని, వారి బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగించమని, రెండంతల కృపతో, రెండంతల దీవెనతో, రెండంతల ఆశీర్వాదంతో మీ బిడ్డలను నింపుతూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తుతిస్తున్నాను. సంతానం లేని ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు తెరచినందుకు స్తుతిస్తున్నాను. తండ్రి, వారి ఎగ్జామ్స్లో కృపనిచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాను. మేలైన వాటిని మీ బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచినందుకు స్తుతిస్తూ ఉన్నాను. సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. చిన్న బిడ్డలకున్న పోరు, అశాంతి, అలజడి, ఆయన గడ్డలు, కురుపులు, పుండ్లు, గాయములు, ప్రతి విధమైన బలహీనతలన్నీ తొలగించి సంపూర్ణ స్వస్థత చిన్న బిడ్డలకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దిన దీవెనల ఆశీర్వాదం సర్వ సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.